వరద నీరు ప్రవహిస్తుండగా స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేస్తానని ఆయన ధైర్యంగా మరి అటు సిడబ్ల్యూసీని కానీ అటు తుంగభద్ర బోర్డు కానీ అనుమానాలు వ్యక్తం చేసిన ఎస్ నా ఎక్స్పీరియన్స్ 50 years అని చెప్పి ఆయన మరి ఏదైతే ఆ స్టాప్ బ్లాక్ గేట్స్ను కూడా, ఎందుకంటే అది కూడా 60x20 సైజు ఉన్నటువంటి గేట్ను కూడా దాన్ని 5 బిట్లుగా డిజైన్ చేసుకొని కన్నయ్య నాయుడు గారు అవి కూడా ఒక్కరే చేస్తే ఆలస్యం అవుతుందని అటు జిందాలు, అటు హిందుస్థాను, అటు ఏదైతే నారాయణ ఇంజనీరింగ్ ఇట్లా 3 వాటికి అట్లు మళ్ళీ మరియు తయారీకి అప్పచెప్పి యుద్ధ ప్రాతిక మీద ఆయన గేట్స్ని అమర్చడం వల్ల ఈరోజు దగ్గర ఒక 40 టీఎంసీల నీరుని ఈవేళ మనం కాపాడుకోగలిగాం. ఈరోజు దగ్గర 77 టీఎంసీల నీరు ఉంది. నిజంగా ఆ యొక్క 19వ గేటు స్థానంలో ఆ స్టాప్ బ్లాక్ గేట్ని ఆ రోజు మనం ఏర్పరచుకోలేకపోతే ఈరోజు ఆ 35-40 టీఎంసీలకి అది పరిమితం అవును. అది డెడ్ స్టోరేజీ. మనకి ఏమాత్రం కూడా మరి సాగునీరులో కానీ త్రాగునీరు కానీ లేనిటువంటి స్థితిలో ఈవేళ ఆ యొక్క కర్ణాటకతో పాటు మన రాయలసీమ ప్రాంతం కూడా తీవ్రమైనటువంటి దుర్భిక్షమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చి ఉండేది. కానీ ఈరోజు మరి ఏదైతే ఆ యొక్క ఎల్ఎల్సి కానీ హెచ్ఎల్సి కానీ కేసీ కెనాల్ కానీ పర్టికులర్గా ఏదైతే మన రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మళ్ళీ సమృద్ధిగా త్రాగునీరు సాగునీరు అందించగలుగుతూ ఉన్నామని అంటే మరి ఏదైతే కన్నయ్య నాయుడు గారు ఆయన ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి అక్కడ వర్క్ చేయడం, అందుకు ఒక ఇన్స్పిరేషన్గా ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ చొరవ తీసుకొని దాన్ని ఎట్లా మనం ఆ కట్టడి చేయాలి, ఎట్లా మనం ఆ వాటర్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఎవ్రీడే ఆయన కూడా ఎంతవరకు వర్క్ అయ్యిందని ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ, సిడబ్ల్యూసి కూడా ఆ డిజైన్స్ని తొందరగా యాక్సెప్ట్ చేయకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ మరి ఢిల్లీ సీఎంఓ ఆఫీస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్, పిఎంఓ ఆఫీస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి ఆయన ఇచ్చినటువంటి డిజైన్స్ ఇవిగా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకి కొంచెం స్వేచ్ఛని ఇవ్వండి, ఆయన పని చేయగలుగుతారు, తద్వారా కర్ణాటకతో పాటు మా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కూడా మేము సేవ్ చేయగలుగుతాం ఫార్మర్స్ని ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని కోఆర్డినేట్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఇట్లా వరద నీటిలో స్టాప్ బ్లాక్ గేట్స్ని ఏర్పాటు చేయడం నిజంగా ఒక క్రైసిస్ మేనేజ్మెంట్లో అత్యంత చాకచక్యంగా ఈరోజు కన్నయ్య నాయుడు గారు చేసినట్టు కృషికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ఆయన్ని పిలిచి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆయన్ని మన రాష్ట్ర రైతాంగం తరపున ప్రత్యేకించి రాయలసీమ ప్రజల తరపున ఆయన్ని ఘనంగా మరి ఆయన కూడా మరి సత్కరించుకోవడం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి కన్నయ్య నాయుడు గారిని కూడా మన ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను.